ఈ క్లాస్లో SQL సర్వర్లో ఉండే వ్యూస్ అనే ఆబ్జెక్ట్ మనకి ఎలా యూజ్ అవుతుంది, దాని పర్పస్ ఏంటి, ఎవ్రీథింగ్ చూద్దాం. మరి మనం ఇప్పుడు దాకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఏం చూస్తున్నాం అంటే మెయిన్ టేబుల్ చూస్తున్నాం. నెక్స్ట్ సీక్వెన్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని కూడా చూస్తున్నాం. అండ్ ఇంకా ఇక్కడ మనకి టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్ కూడా ఇంకా చూడలేదు. ఇవే కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. స్టార్టింగ్లో చెప్పుంటాను మీకు, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్, టైప్స్, ఇట్లా చాలా ఉంటాయి, సీక్వెన్సెస్ ఇట్లా. మరి ఇవన్నీ కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్స్. మరి ఇక్కడ మనకి టేబుల్ ఒకటి అయింది, సీక్వెన్స్ ఒకటి అయినట్టుంది. మరి మనకి వ్యూ అంటే ఏంటి? వ్యూ ఈజ్ నథింగ్ బట్ వన్ లాజికల్ టేబుల్. లాజికల్ టేబుల్నే ఏమంటాం? వ్యూ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే దిస్ విల్ బి బేస్డ్ ఆన్ ఫిజికల్ టేబుల్. ఫిజికల్ టేబుల్ అంటే ఏంటి? యాక్చువల్ టేబుల్స్. ఫిజికల్ టేబుల్స్ని బేస్ చేసుకొని ఉండే ఈ టేబుల్నే యాక్చువల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. మరి ఇవి మనం ఇంతకు ముందర క్రియేట్ చేస్తున్న ఫిజికల్ టేబుల్స్. ఫిజికల్ టేబుల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇవి డైరెక్ట్గా వీటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సపోజ్ అకౌంట్స్ అనే దానికి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, వీటికి సమ్ డేటా టైప్స్ ఉన్నాయి, వీటిలో డేటాని మనం స్టోర్ చేస్తున్నాం. అవి మెమొరీని తీసుకుంటాయి. ఫిజికల్ అంటే మెమొరీలో అవి వెళ్ళి స్టోర్ అవుతాయి. మనం ఇక్కడ తీసుకున్న ఫీల్డ్స్, డేటా టైప్స్, సైజెస్ని బట్టి అవి దాంట్లో డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఆ డేటాకి మెమొరీని తీసుకుంటాయి. అందుకనే వాటిని ఫిజికల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. దీన్ని వ్యూని లాజికల్ టేబుల్ అని ఎందుకు అన్నామంటే ఇది ఎటువంటి మెమొరీని ఆక్యుపై చేయదు. ఫిజికల్ టేబుల్ లాగా మెమొరీని ఇది తీసుకోదు. బట్ ఇండైరెక్ట్గా ఇది ఫిజికల్ టేబుల్స్ మీద ఆధారపడి వాటిలో ఉండే డేటాని యాక్సెస్ చేయగలుగుతుంది. అందుకనే లాజికల్ టేబుల్ అంటాం. మరి దీంట్లో ఏముంటుంది వ్యూలో అంటే మనం రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఏ వ్యూ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. రకరకాల టేబుల్స్ నుంచి డేటాని తీసుకొని స్టోర్ చేయగలిగే అనకూడదు. ఇది స్టోరేజ్ పవర్ దీనికి ఉండదు వ్యూకి. జస్ట్ అక్కడ నుంచి ఆ ఫిజికల్ టేబుల్స్లో నుంచి డేటాని యాక్సెస్ చేస్తుంది. అందుకనే దీన్ని లాజికల్ టేబుల్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబిసి అనే ఫిజికల్ టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఈ ఏబిసిలో ఉండే కొన్ని కాలమ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలం 1, కాలం 3, కాలం 5 అన్నాం. ఈ కాలమ్స్ని, పర్టికులర్ కాలమ్స్ని ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఒక కాలంని, ఇక్కడ నుంచి ఒక కాలంని, ఇక్కడ నుంచి 2 కాలమ్స్ని, ఇట్లా కావాల్సిన కాలమ్స్ని రకరకాల టేబుల్స్ నుంచి తీసుకొని వచ్చి దాన్ని వాటిల్లో ఉండే డేటాని యాక్సెస్ చేసి మనకు అందించేదే వ్యూ అని చెప్పేసి అంటాం. మరి కాలం 5 ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దట్ మీన్స్ ఇక్కడ ఉండే కాలమ్స్కి పేరు కూడా మార్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కాలం 6 ఉంది, దాన్ని ఇంకొక పేరుతోటి కాలం 5గా ఇక్కడ మార్చుకోవచ్చు, లేదంటే కాలం 4గా మార్చుకోవచ్చు, కాలం 1, కాలం 2, కాలం 3 ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మరి ఈ వ్యూస్ దేనికి యూజ్ చేస్తారు? డైరెక్ట్గా టేబుల్లో నుంచే యాక్సెస్ చేయొచ్చు కదా డేటాని. అంటే మనం
సబ్ క్వరీసు అవి రాసేటప్పుడు ఆల్రెడీ సబ్ క్వరీస్ టాపిక్ మీకు అయిందనుకుంటాను. సబ్ క్వరీస్ కంప్లీట్ అయ్యాయి కదండి. సబ్ క్వరీస్, కన్స్ట్రైంట్స్, నో సబ్ క్వరీస్ కాలేదు. చెప్పారనుకో. నో 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 సబ్ క్వరీస్ కాలేదు, మీకు జాయిన్స్ అయ్యాయి. సబ్ క్వరీస్ ఇంకా కాలేదు. ఓకే, మనం సబ్ క్వరీస్ యాక్చువల్గా దీనికి ముందరే చెప్పుకోవాలి. బట్ చూద్దాం, సబ్ క్వరీస్ తర్వాత అయినా చెప్పుకుందాం. బట్ ఇప్పుడు వ్యూస్ అనే టాపిక్ చూద్దాం. ఎందుకంటే మనకి రకరకాల టేబుల్స్లో నుంచి మనకి రిక్వైర్డ్ డేటాని యాక్సెస్ చేసేదానికి మనం సబ్ క్వరీస్, జాయిన్స్ వీటిలన్నిటిని వాడి వ్యూస్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ జాయిన్ కానీ ఆ సబ్ క్వరీ కానీ అవి రాయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్గా ఇది ఒక పేరుతోటి స్టోర్ అయిపోయి ఉంటుంది. దీని ద్వారా మనం అప్లికేషన్ని డెవలప్ చేస్తాం అనమాట. స్క్రీన్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మనం ఈ వ్యూ ద్వారానే చేస్తాం. మీరు చూడొచ్చు, ఏ ఆఫీసెస్లోకైనా వెళ్ళండి, సపోజ్ ఏ బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్లో స్క్రీన్ మీద అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ ఉంటాయి. అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ అనేది సపరేట్, అండ్ లోన్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ వీడు ట్రాన్సాక్షన్స్ ఏం చేశాడో ఆ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి ఒకే స్క్రీన్ మీద, అండ్ ఎక్సెట్రా డీటెయిల్స్ మొత్తం కూడా ఒక స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి డిఫరెంట్ టేబుల్స్ నుంచి, అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ సపరేట్ టేబుల్ నుంచి, ట్రాన్సాక్షన్స్ వీడు ఏవైతే చేశాడో అవి ఒక టేబుల్ నుంచి, అండ్ ఇంకా ఏవైతే లోన్స్ అవి ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఒక స్క్రీన్ నుంచి, అన్నీ ఒకే స్క్రీన్ మీద ఒక టేబుల్ నుంచి, ఇట్లా రకరకాల టేబుల్స్ నుంచి ఒకే స్క్రీన్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. అది ఎలా కుదురుతుందంటే వ్యూ ద్వారానే అది కుదురుతుంది. బేస్ టేబుల్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా దాంట్లో ఉండే డేటాని సేఫ్గా తీసుకొని వచ్చి మనకి స్క్రీన్ మీద మనం వ్యూ ద్వారా అప్లై చేయొచ్చు, అట్లా అన్నమాట. సో బేస్ టేబుల్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అందుకని వీటిని వర్చువల్ టేబుల్స్ అని కూడా అంటాం, లేదంటే లాజికల్ టేబుల్స్ అని కూడా అంటాం వ్యూని. మరి ఒరిజినల్ టేబుల్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది ఫ్రంట్ ఎండ్ యూజర్కి ఏమి కనిపించదు. బ్యాక్గ్రౌండ్లో అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ప్రోగ్రామర్ కావచ్చు, ఈ యొక్క డేటాబేస్ డెవలపర్ కావచ్చు, వీళ్ళు ఈ వ్యూస్ని డిజైన్ చేసి ఫ్రంట్ ఎండ్ స్క్రీన్కి పంపిస్తారనమాట. ఓకే, మరి మనకి వ్యూని క్రియేట్ చేయాలంటే క్రియేట్ వ్యూ పేరు ఇవ్వాలి, యాజ్ అని చెప్పేసి సెలెక్ట్ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్, ఫ్రమ్ ఏ టేబుల్స్ నుంచి కావాలో ఆ టేబుల్స్, వేర్ కండిషన్స్. ఇక్కడ వేర్ కండిషన్స్ దగ్గర జాయింట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో చూసిన జాయింట్స్. ఇక్కడ జాయినింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్, జాయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా మనం వాడచ్చు. ఈ మధ్యలో ఎన్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, స్కీమా బైండింగ్ పెట్టుకోవచ్చు, అండ్ వ్యూ మెటాడేటా తీసుకోవచ్చు. ఇంకా విత్ చెక్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది, చెక్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఒక్కొక్క ఆప్షన్ మళ్ళీ యూజ్ చేసి చూద్దాం. బేస్గా మనం వ్యూని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం సింపుల్గా ఎలా కూడా చెప్పుకోవచ్చు. క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్, వేర్ కండిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేను చూడండి ఒక వ్యూని క్రియేట్ చేస్తాను. దట్టు ద వ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ఈఎంపీ టేబుల్ అనుకుందాం. సో నేను ఇక్కడ క్రియేట్ వ్యూ EMP_V అని ఇస్తాను, లేదంటే వ్యూ అని ఇస్తాను, మీ ఇష్టం పేరు.
ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. ఎంప్లాయీ టేబుల్ కాబట్టి ఈఎంపీ వ్యూ అని ఇస్తున్నాను. యాజ్ మనం ఇక్కడ సింటాక్స్ గమనించాలి. యాజ్ అని ఉంది. వ్యూ పేరు తర్వాత యాజ్. సెలెక్ట్ కాలమ్స్, ఏ కాలమ్స్ కావాలి అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ టేబుల్లో కొన్ని కాలమ్సే కావాలనుకుంటే ఆ కొన్ని కాలమ్సే తీసుకోవచ్చు. నేను అన్ని కాలమ్స్ ఈ సిచ్యువేషన్లో తీసుకుంటున్నాను. ఫ్రమ్ ఈఎంపీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని చెప్పి ఇస్తున్నాను. సో రన్ చేయగానే మనకి వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఈ వ్యూ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ టేబుల్ని బేస్ చేసుకొని ఈఎంపీ వ్యూ అనేది క్రియేట్ చేసాం. మరి ఆ వ్యూ కింద ఉంటుంది మనకి. వ్యూస్ కింద మీకు ఇది కొలాప్స్ చేయండి. వ్యూస్ కింద చూడండి EMP_వ్యూ అనేది ఇక్కడ రావడం జరిగింది. మరి దీంట్లో ఏముందంటే కాలమ్స్. ఎక్స్పాండ్ చేయండి, చూడండి అన్ని కాలమ్స్ ఉన్నాయా. మరి ఈఎంపీ వ్యూ దీంట్లో డేటా ఏమీ ఉండదండి. ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చింది ఈ స్ట్రక్చర్ని? బేస్ టేబుల్ నుంచి. బేస్ టేబుల్ అంటే ఏంటి? ఈఎంపీకి ఏ స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ దీనికి కూడా వ్యూ కూడా ఉంటుంది. మీరు దీని లైక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, లేదంటే డిజైన్లోకి వెళ్ళండి. మీకు డిజైన్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మామూలుగా టేబుల్ డిజైన్ లాగా కనిపించదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎంప్లాయీ టేబుల్, దాంట్లో ఉండే అన్ని కాలమ్స్ మనం సెలెక్ట్ చేసాం. ఈ వ్యూలో ఉండేది ఇది మాత్రమే. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. దాని ద్వారానే డేటాని అది యాక్సెస్ చేయగలుగుతుంది. చూడండి, బేస్ టేబుల్ ఈఎంపీలో నుంచి ఈ కాలమ్స్ అన్నీ మనం తీసుకొచ్చాము అని అర్థం. మరి ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏంటి? బేస్ టేబుల్, మెయిన్ టేబుల్. చూడండి మొత్తం దాంట్లో 16 రోస్ ఉన్నాయి. అట్లనే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_వ్యూ అన్నా కానీ సేమ్ డేటా వస్తుంది. చూడండి సేమ్ డేటా వచ్చింది. ఎందుకు? ఈఎంపీ వ్యూలో ఏముంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఉంది. ఎంప్లాయీ టేబుల్లో నుంచి అంతా డేటాని ఇక్కడికి తీసుకురావాలి అని దాని అర్థం. అలా కాకుండా నేను ఇంకొక వ్యూని క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ క్లర్క్స్, ఓన్లీ క్లర్క్స్ మాత్రమే నాకు కావాలి. యాజ్ సెలెక్ట్, ఇక్కడ కూడా నాకు క్లర్క్స్ అన్ని డేటా అవసరం లేదు. ఓన్లీ స్పెసిఫైడ్ ఫీల్డ్సే పెడతాను. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ, ఇవి మాత్రమే సరిపోతాయి అనుకుందాం. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఓన్లీ క్లర్క్స్ కదా, వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటాను. జాబ్ ఈక్వల్ టు క్లర్క్. సో ఇప్పుడు కూడా క్లర్క్స్ అనే వ్యూ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ క్లర్క్స్ అనే వ్యూ, ఈ వ్యూస్ని రిఫ్రెష్ చేయండి. క్లర్క్స్ అనే వ్యూ క్రియేట్ అయింది. బట్ దీంట్లో కాలమ్స్ చూడండి, ఓన్లీ ఈ 4 కాలమ్స్ మాత్రమే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈఎంపీ టేబుల్ నుంచి. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లర్క్స్ అనండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లర్క్స్. క్లర్క్స్ ఓన్లీ క్లర్క్స్ యొక్క డేటా మాత్రమే దీంట్లో ఇది యాక్సెస్ చేయగలుగుతుంది. ఇట్లా లెంతీ స్టేట్మెంట్ ఉంది అనుకుందాం. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ జాయిన్స్ అవి ఇవి ఉన్నాయి.
అలాంటప్పుడు ఆ లెంతీ స్టేట్మెంట్ని మీరు రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ ఒక వ్యూ లాగా క్రియేట్ చేస్తే అది అందులో పడి ఉంటుంది. లైక్ నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే క్రియేట్ వ్యూ ఎంపీడీపీటీ ఎంప్లాయీ టేబుల్ ప్లస్ డిపార్ట్మెంట్ టేబుల్స్ రెండుటి యొక్క డేటా నేను తీసుకురావాలి. అందులో కూడా నాకు పర్టికులర్ ఫీల్డ్సే కావాలండి. సో విత్ ఏ జాయిన్ కండిషన్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్స్ ఇవన్నీ కావాలి. యాజ్ సెలెక్ట్ మీకు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్లో ఇచ్చున్నాం. ఇక్కడే మీకు ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఇక్కడ కోర్స్ ఇక్కడ ఇండెక్సెస్ అవి పెట్టున్న ఇవన్నీ కూడా అవసరం లేదు. మెయిన్గా మనకి ఇవే సరిపోతాయి. బట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు మొత్తం యూజ్ చేసుకోండి. దాంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అండ్ ఎంప్లాయీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ చెక్ కన్స్ట్రెంట్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే దాంట్లో డేటాని అయితే ఇవి ఎంటర్ చేయండి. దాని తర్వాత నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 1 by 1 ఇవన్నీ కూడా మీరు ఫాలో కావచ్చు. ఓకే, ఇక్కడ వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను, లేదంటే వీడియోలో ఉన్న ఎగ్జాంపుల్స్ రెండింటిని కూడా మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు యాజ్ సెలెక్ట్ ఫస్ట్ నాకు ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఈఎంపీ డాట్ ఎంప్లాయీ నెంబర్ కావాలి, కమా ఈఎంపీ డాట్ ఎంప్లాయీ నేమ్ కావాలి, కమా ఈఎంపీ డాట్ జాబ్ కావాలి, ఈఎంపీ డాట్ సాలరీ కావాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో ఉండే డిఈపిటీలో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, డిఈపిటీ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, కమా డిఈపిటీ డాట్ లొకేషన్ కావాలి. సో నేను రెండు టేబుల్స్ నుంచి డిఫరెంట్ కాలమ్స్ని తీసుకున్నాను. ఫ్రమ్ ఈఎంపీ ఇప్పుడు జాయిన్ పెడతాను. ఫ్రమ్ ఈఎంపీ కామా డిఈపిటీ అని ఇచ్చి వేర్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ జాయిన్ డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఫ్రమ్ ఈఎంపీ ఇన్నర్ జాయిన్ దేంతోటి జాయిన్ అవుతుంది? ఇది ఇన్నర్ జాయిన్ డిఈపిటీ డిపార్ట్మెంట్ టేబుల్ తోటి ఆన్ కండిషన్ ఏంటంటే ఈఎంపీ డాట్ డిఈపిటీ ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు డిఈపిటీ డాట్ డిఈపిటీ ఎన్ఓ. ఇది ఈ వ్యూలో మనం ఒక జాయిన్ కండిషన్ పెట్టి ఈ వ్యూలో డేటాని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, వ్యూ క్రియేటెడ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే డేటాని సెలెక్ట్ చేయండి. ఈ కండిషన్ పెట్టకపోతే ఏమవుతుంది? ఫ్రమ్ ఈఎంపీ కామా డిఈపిటీ అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ ఇంటూ దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ మల్టిప్లై అయ్యి సపోజ్ దీంట్లో 4 ఉంటే 4, దీంట్లో 10 ఉంటే 10, 40 రోస్ వస్తాయి. మనకు అలా కాదు. ఈ 10 రోస్ లేదంటే 15 16 రోస్ ఉంటే ఎంప్లాయీ టేబుల్లో వాళ్ళ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రావాలి అంతే. సో అదే మనం ఇక్కడ జాయిన్ కండిషన్ పెట్టి మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, డేటాని సెలెక్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్స్కోర్ డిఈపిటీ అంటాం. ఇది వ్యూ యొక్క డేటా. మీరు చూడొచ్చు ఇక్కడ 14 రోస్ ఉన్నాయి. ఈ 14 రోస్కి ఎదురుగా మీకు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చాయి, ప్లస్ వాళ్ళ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇంకా ఎప్పుడూ కూడా మనకి ఈ విధమైన డేటా కావాలనుకుంటే ఈ టేబుల్స్ దగ్గరికి వెళ్ళాం, లేదంటే ప్రతిసారి జాయిన్ స్టేట్మెంట్ రాయము. మనం ఏం చేస్తాము? వ్యూ దగ్గరికి వెళ్ళి వ్యూలో మనం క్రియేట్ చేస్తున్న ఈ
ఈఎంపీ డిఈపిటి అనే వ్యూనే మనం వాడుకుంటాం. అదండి. మరి ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి వ్యూకి. మరి వ్యూ ఇది తీసుకొస్తుంది కదండి, మరి వ్యూ ద్వారా మనం బేస్ టేబుల్కి అప్డేట్ చేయొచ్చా అంటే ఎస్, అప్డేట్ చేయొచ్చు. ఇఫ్ ద వ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ టేబుల్ అండ్ విత్ కీ ఫీల్డ్స్ని తీసుకొని వచ్చి సింగిల్ టేబుల్ మీద బేస్ అయి ఉంటే ఆ వ్యూ ద్వారా మీరు టేబుల్ని అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపార్ట్మెంట్ టేబుల్కే ఒక టేబుల్నే తీసుకుంటాను. ఇప్పుడు 2 టేబుల్స్ తీసుకున్నాం, దీంట్లో అప్డేషన్స్ కుదరచ్చు, కుదరకపోవచ్చు బేస్డ్ ఆన్ ది కండిషన్స్. అంటే ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళాలి మనం ఇన్సర్ట్ చేస్తే ఈఎంపీ డిపిటి ద్వారా, డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా వెళ్ళాలి. మరి ఇప్పుడు సింగిల్ టేబుల్ని బేస్ చేసుకొని ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ దట్ ఈస్ డిఈపిటి _v అని ఇస్తాను. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అని డిపార్ట్మెంట్ టేబుల్ మొత్తాన్ని బేస్ చేసుకొని నేను ఒక డిఈపిటి వి అనే ఒక వ్యూని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం డేటాని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డేటాని డిఈపిటి _v ఆ వ్యూ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు. 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రో, ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి అనుకుంటా, డిఈపిటి _v వాల్యూస్ నేను 60th డిపార్ట్మెంట్ ఇస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ లొకేషన్ ఇన్ ఇట్లా ఇస్తున్నాం. ఇన్సర్ట్ అయింది. మనం ఇచ్చింది వ్యూలోకి. ఇంతకు ముందరే చెప్పాను వ్యూలో ఎటువంటి స్టోరేజీ ఉండదు అని. బట్ ఇదేం చేస్తుంది, మెయిన్ టేబుల్లోకి పంపిస్తుంది. మీరు కావాల్సింటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అంటే మెయిన్ టేబుల్లో నుంచి డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు మెయింటెనెన్స్ డిపార్ట్మెంటు మనం వ్యూ ద్వారా ఇన్సర్ట్ చేసింది కూడా ఇక్కడికి వెళ్ళింది. అండ్ you can do other operations also. You can update, you can delete. Suppose I don't want that particular maintenance department. So delete from DEPT _v where DEPT NY equal to 60. 60th డిపార్ట్మెంట్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. మీరు కావాల్సి ఉంటే మళ్ళీ చెక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. చూడండి ఆ 60th డిపార్ట్మెంట్ ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఇలాగనమాట. మరి ఇంకా మనకి ఈ వ్యూ ద్వారా ఇక్కడ చెప్పినట్లుగా మనకి లైక్ ఎన్క్రిప్షన్ అనేది అండ్ స్కీమా బైండింగ్ అనేది, ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ పెట్టలేదు, విత్ చెక్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. అవి దేనికి అంటే ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ మనం చూసినట్లయితే with encryption option you can encrypt any view. That means it will not be visible via SP help text. This option encrypts the definition. This option encrypts the definition of the view. Users will not be able to see the definition of the view after it is created. That means the advantage of view, we can make it secure. వ్యూలో ఏముంది, ఎక్కడ నుంచి మామూలుగా వ్యూ అనేది దేనికి తీసుకుంటాం, సెక్యూరిటీ పర్పస్ ఒకటైతే ప్లస్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని యాక్సెస్ చేయడం. అంటే బేస్ టేబుల్ ఏముంది అనేది అవతలోడికి తెలియకూడదు. బట్
ఇక్కడ నేను ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్ అని ఉంది. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్, ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్. ఇక్కడ నేను లైక్ ఈఎంపీ అండర్ స్కోర్ డిఈపిటి అని ఇస్తాను. చూడండి, ఈఎంపీ అండర్ స్కోర్ డిఈపిటి అనేది ఒక వ్యూ. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్ స్పేస్ ఆ వ్యూ పేరు ఇవ్వగానే ఆ వ్యూ ఎలా క్రియేట్ అయింది అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. లేదంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళినా మనకి కనిపిస్తుంది. చూడండి, అంటే వాడు ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. ఓహో, ఇది ఈఎంపీ టేబుల్ని, డిపార్ట్మెంట్ టేబుల్ని బేస్ చేసుకొని వచ్చింది, దీంట్లో ఈ ఫీల్డ్స్ తీసుకున్నారు అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఇది సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం దాన్ని ఏం చేస్తాము, ఎన్క్రిప్షన్ పెట్టుకోవచ్చు ఏ వ్యూకైనా సరే. ఎన్క్రిప్షన్ పెడితే ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్ వాడినప్పుడు మనకి అది కనిపించదు. సపోజ్ నేను ఇది కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్-C కాపీ, అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వ్యూ. లేదంటే ఆల్టర్ వ్యూ ద్వారా అయినా చేసుకోవచ్చు అండి, ఆల్టర్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. లైక్ నేను ఆల్టర్ వ్యూ ద్వారా చేద్దాం. ఆల్టర్ వ్యూ ఈఎంపీ అండర్ స్కోర్ డిఈపిటి, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఉంది కదా, పేస్ట్ చేద్దాం దాన్ని. క్రియేట్ వ్యూ తీసేద్దాం, ఆల్టర్ వ్యూ దిస్ వన్. మనం ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఎక్కడ పెట్టచ్చు, విత్ ఎన్క్రిప్షన్ అని ఎక్కడ ఇచ్చాడు, యాజ్ విత్ ఎన్క్రిప్షన్. యాజ్ అన్న తర్వాత విత్ ఎన్క్రిప్షన్ అని ఇచ్చాము. ఇది విత్ ఎన్క్రిప్షన్ ఇక్కడ కాదనుకుంటా, ముందరే పెట్టాలి, చూద్దాం. సింటాక్స్ ఎర్రర్, విత్ ఎన్క్రిప్షన్ యాజ్ సెలెక్ట్. ఎస్, ఈ విత్ ఎన్క్రిప్షన్ అనేది ఈ యాజ్కి ముందరగానే పెట్టాలి, వ్యూ నేమ్ తర్వాత యాజ్ అనేది వస్తుంది. ఇదే చేంజ్ చేసుకోండి. ఇక్కడ కూడా యాజ్ లైక్ ఇక్కడ, అండ్ హియర్ ఆల్సో దీన్ని ఇక్కడ తీసేసి యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్, యాజ్ తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ ఇమీడియట్గా రావాలి. అండ్ ఈవెన్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ, విత్ చెక్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. ఆ విత్ చెక్ ఆప్షన్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. లాస్ట్లో విత్ చెక్ ఆప్షన్, ఇది కూడా ఆప్షనల్లో ఆప్షనల్ బ్రాకెట్లో పెడుతున్నాను, విత్ చెక్ ఆప్షన్. దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. ఫస్ట్ అయితే మనం ఎన్క్రిప్షన్ని చూద్దాం. వేర్ కండిషన్స్ విత్ చెక్ ఆప్షన్. సో ఓకే, ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్ పెట్టాం, దీనికి ఎన్క్రిప్షన్ విత్ ఎన్క్రిప్షన్ అని పెట్టాం. విత్ ఎన్క్రిప్షన్ అని పెట్టినప్పుడు ఇప్పుడు నేను
sp_help text. ఏంటది? emp_dept అంటాను. చూడండి, టెక్స్ట్ ఫర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ కనిపించదు. ఇక దాంట్లో ఏముందో కనిపించదు. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి చూద్దాం, లైక్ డిజైన్లోకి వెళ్దాం, ఇక్కడ ఏమన్నా కనిపించిద్దా చూద్దాం. Again I am trying with design. విత్ ఎన్క్రిప్షన్ పెట్టినప్పుడు మీరు ఆ వ్యూ దేని మీద బేస్ అయి ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ ఏమీ చూడలేదు. ఇది చూడండి, రావటం లేదు ఇక్కడ. సో ఇది సెక్యూరిటీ పర్పస్ అట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఇక్కడ లైక్ స్కీమా బైండింగ్ అనేది కూడా ఉంది. మెయిన్ ఆప్షన్ ఇక స్కీమా బైండింగ్. స్కీమా బైండింగ్ అంటే మీకు ఏమవుతుందంటే, స్కీమా అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ బైండ్ చేస్తాం. ఇక్కడ బైండ్ చేయడం అంటే టేబుల్కి వ్యూకి మధ్యలో బైండింగ్ అనేది చేసి పెడతాం. అంటే ఈవెన్ మీరు రీఫ్రెష్ మామూలుగా చేసుకోవచ్చు. రీఫ్రెష్ వ్యూ ఈజ్ సిస్టమ్ లెవెల్ స్టోర్డ్ ప్రొసీజర్ దట్ రిఫ్రెషెస్ ద మెటాడేటా ఆఫ్ ఎనీ వ్యూ వన్స్ యూ ఎడిటెడ్ స్కీమా టేబుల్. అంటే టేబుల్ని మారిస్తే మీకు ఇక్కడ వ్యూ కూడా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మనం డిఈపిటి టేబుల్కి ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాం. రిఫ్రెష్ చేద్దాం. డిఈపిటి వి, దీంట్లో ఏమున్నాయి? ఈ కాలమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఇంకొక కాలమ్ని యాడ్ చేస్తానండి. దేనికి? మెయిన్ టేబుల్కి యాడ్ చేస్తాను. ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే కదా ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, నేను ఈ డిఈపిటి టేబుల్లో ఇక్కడ డిజైన్ టైంలోకి వెళ్తాను, లేదంటే ఆల్టర్ టేబుల్ ద్వారా కూడా ఒక ఫీల్డ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ లొకేషన్తో పాటు డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ అండ్ నేను ఈ డిపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నంబర్ ఆఫ్ ఈఎంపిఎస్ ఇది ఇంటీజర్ పెట్టుకున్నాను. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎన్ని మంది ఉన్నారు. సో దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కాలమ్స్లోకి వెళ్తే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే ఫీల్డ్ వచ్చింది. బట్ వ్యూలోకి వెళ్ళి మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అనండి. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ రాలా. బట్ ఈ వ్యూ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనే ఆ వ్యూని తీసుకున్నది. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ కనిపించదు. ఈవెన్ దో ఇఫ్ యూ ఎడిట్ ద డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అని నేను ఎడిట్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నేను ఇక్కడ లైక్ ఇట్లా ఇస్తానండి, సమ్ డేటాని ఇస్తున్నాను. సారీ, ఓకే, ఈ డేటాని ఇచ్చాను. ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అంటే వస్తుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చింది. బట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT_V అంటే రాదు. మరి దీనికే మనకి రీఫ్రెష్ వ్యూ అని చెప్పేసి
ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రీఫ్రెష్ వ్యూ ద్వారా మనం వ్యూని బేస్ టేబుల్ నుంచి అప్డేట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ రీఫ్రెష్ వ్యూ లేదంటే SP_రీఫ్రెష్ వ్యూ అన్నా కానీ డైరెక్ట్గా సరిపోతుంది. ఎగ్జిక్యూట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. SP_రీఫ్రెష్ వ్యూ పేరేంటి? DEPT_V. మళ్ళీ ఇంకొకసారి రీక్రియేట్ అయినట్టు వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫీల్డ్స్ మీద ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ వ్యూని రీఫ్రెష్ చేయండి. కాలమ్స్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసింది. ఇప్పుడు మీకు బేస్ టేబుల్ ఏదైతే అప్డేట్ అయిందో ఆ అప్డేట్ అయిన డేటా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT_V అంటే అది వస్తుంది. కానీ స్కీమా బైండింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఒక వ్యూని క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఆల్టర్ చేసిన తర్వాత కూడా ఆల్టర్ అయినా చేసుకోవచ్చు. నేను లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ జస్ట్ డిజైన్లోకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ని జస్ట్ కాపీ చేసుకుంటున్నాను, లేదంటే మళ్ళీ క్రియేట్ చేద్దాం, నాట్ ఏ ప్రాబ్లం. దీన్ని డ్రాప్ చేస్తున్నానండి. DEPT_Vని ఆ వ్యూని తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫీల్డ్ కూడా నాకు వద్దు, డిలీట్ చేసేస్తాను. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేదాన్ని. ఓకే, ఇప్పుడు మామూలుగా డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అంటే ఆ 3 ఫీల్డ్స్ యొక్క డేటానే వస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ DEPT_V మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏమి ఇస్తానంటే స్కీమా బైండింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఇస్తాను. స్కీమా బైండింగ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మనకి విత్ స్కీమా బైండింగ్ ఇలా ఇస్తాను. విత్ schema binding as select star from DEPT. మిగతాదంతా ఓకే. as select star from star is not allowed in schema bound objects. As select okay DEPT dot as select DNO sorry DEPT_NO comma DName comma location ఇలా ఇస్తున్నాను. It is invalid for cannot bind view DEPT_V because name DEPT is invalid for schema binding. Name must be two-part format and object name cannot reference to itself. What is the wrong with DEPT is invalid for schema binding. కరెక్టే, మనం ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ టేబుల్ని స్కీమా బైండింగ్ చేయొచ్చా లేదా అనేది చూడాలి. ఎన్క్రిప్షన్ ఓకే విత్ స్కీమా బైండింగ్. DBO
ఇక్కడ డిబిఓ అనేది స్కీమా పేరు ఇవ్వాలండి. అది డిబిఓ ఇక్కడ చూడండి, అన్నిటికీ కూడా స్కీమా డిబిఓ ఇట్లా ఉంది. ఇది డిబిఓ స్కీమా అనమాట. అన్నిటికీ కూడా బై డిఫాల్ట్ డిబిఓ అని ఉంది. దాని పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి, dbo.dpt. ఓకే, ఎందుకంటే స్కీమా బైండింగ్ చేస్తున్నాం కాబట్టి. రైట్, ఇప్పుడు ఓకే, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dpt_v అని ఇస్తాం. యాజ్ ఇట్ ఈస్ డేటా వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను ఆల్టర్ చేస్తానో డిపార్ట్మెంట్ టేబుల్లో డిజైన్లోకి వెళ్ళి, లేదంటే ఆల్టర్ టేబుల్ డిఈపిటి ద్వారా కానీ ఇంకొక కాలంని, ఇంతకు ముందర మనం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని తీసుకున్నాం కదా, ఆ విధంగా మీరు ఇక్కడ యాడ్ చేయాలి అనుకోండి ఇంకొక కాలంని. నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఈఎంపిఎస్ అని ఇంతకు ముందర ఇచ్చినట్లుగానే ఇస్తానండి. సో ఇప్పుడు సేవ్ చేద్దాము. సేవ్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. కాలమ్స్ చూద్దాం. ఓకే, వచ్చింది డిఈపిటి. And what about this? Refresh deptp and sp_ refresh view dept_v. Metadata was not updated for schema bound objects. ఇది ఇంతకు ముందర అప్డేట్ అయింది కదా, ఇక్కడ అప్డేట్ అయినది, ఇక్కడ అప్డేట్ అయింది. బట్ ఇక్కడ స్కీమా బౌండ్ ఆబ్జెక్ట్స్కి ఇలా అప్డేట్ కాదు. సో అదనమాట, రీఫ్రెష్ వ్యూ అనేది ఇక్కడ వర్క్ కావటం లేదు. ఇట్లా స్కీమా బౌండ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ ఇంకొక మెయిన్ ఆప్షన్ ఉంది. దట్ ఈస్ సపోజ్ రీనేమ్, వ్యూని రీనేమ్ చేయాలనుకుంటే sp_rename ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అలా ఇచ్చేయచ్చు. డ్రాప్ వ్యూ నేమ్, రిఫ్రెష్ వ్యూ, హెల్ప్ టెక్స్ట్ ఇవన్నీ చూశారు. విత్ చెక్ ఆప్షన్, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. విత్ చెక్ ఆప్షన్ దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎంప్లాయీ టేబుల్లో, ఎంప్లాయీ డీటెయిల్స్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దెన్ 30,000 అన్నారు. పైన ఆల్రెడీ డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇక్కడ క్రియేట్ వ్యూ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. ఈ వ్యూలో ఏమవుతుందంటే 30,000 కంటే ఎక్కువ ఉండే ఎంప్లాయీస్ డీటెయిల్సే ఇక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్ 7 అంటే ఈ వ్యూ ద్వారా మనం ఏమి ఇన్సర్ట్ చేస్తున్నాము, 25,000 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇది ఎంప్లాయీ టేబుల్ నుంచి టోటల్గా బేస్ అయి ఉన్న ఇది ఏది ఈ వ్యూ. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, 30,000 కంటే ఎక్కువ ఉండాలి ఈ వ్యూ తీసుకొచ్చేది అని పెట్టాం. బట్ ఇక్కడ 25,000 ఇన్సర్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేస్తుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ రాంగ్. అలాంటప్పుడు విత్ చెక్ ఆప్షన్ అని లాస్ట్లో పెడితే మనం 25,000 ఇన్సర్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈ వ్యూ అనేది మీకు ఓన్లీ 30,000 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్నే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం అదే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డిపార్ట్మెంట్స్
మనకి ఇక్కడ సపోజ్ క్రియేట్ వ్యూ DPT V2 as select star from DPT where DPT less than or equal to 30 అన్నాం. లాస్ట్లో విత్ చెక్ ఆప్షన్ అని పెడతాం. అంటే మనం డేటా వ్యూ ద్వారా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ని చెక్ చేసుకోమని దాని అర్థం. ఇన్వాలిడ్ కాలం నేమ్ DPTNO less than or equal to 30. సో ఇప్పుడు విత్ చెక్ ఆప్షన్ పెట్టాం కాబట్టి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPT_V2 అన్నప్పుడు 10, 20, 30లు మాత్రమే వచ్చాయి. ఒరిజినల్గా అయితే సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPTV అన్నాం అనుకోండి, ఇక్కడ 40, 50 కూడా ఉన్నాయి. మనం V2లో ఇంతవరకే పెట్టాం. ఇప్పుడు V2 ద్వారా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ DPT_V2 వాల్యూస్. ఇప్పుడు డిపార్ట్మెంట్ నంబర్ నేను 70 అని ఇస్తాను అండ్ డిపార్ట్మెంట్ నేము నేను ఏదో ఒక సపోజ్ ఫైర్ డిపార్ట్మెంట్ అని ఇస్తాను అండ్ లొకేషన్ ఏదో ఇస్తున్నాను. ఓకే, చూడండి, కాలమ్ నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ విత్ టేబుల్ డెఫినేషన్. అండ్ ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఇద్దాం, 5 members. ఓకే, అయినా కూడా తీసుకోదు. అటెంప్ట్ టు ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఫెయిల్డ్ బికాస్ టార్గెట్ వ్యూ ఈజ్ ఎయిదర్ విత్ చెక్ ఆప్షన్. అదే వి ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు. వీలో మనం చూడండి, నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ అంటే కోర్స్ ఇక్కడ వ్యూ ఇది మూడు ఫీల్డ్స్నే తీసుకుంటుంది కాబట్టి 3 ఫీల్డ్స్ వేద్దాం. దీని ద్వారా తీసుకుంటుంది ఏదైనా సరే. V2 ద్వారా తీసుకోదు, ఎందుకంటే V2లో మనం అక్కడ కండిషన్ పెట్టున్నాం, విత్ చెక్ ఆప్షన్ పెట్టున్నాం. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. విత్ చెక్ ఆప్షన్ పెట్టకపోతే ఏ వాల్యూనైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ మన DPTV అనేది మనకి కండిషనల్గా అక్కడ చెప్తున్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30th వరకే అని చెప్పేసి. అలా మనకి విత్ చెక్ ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుందండి. ఇవి వ్యూస్లో మనకి మెయిన్ పాయింట్స్. అండ్ ఇంకా కూడా DML క్వరీ ఇన్ ఏ వ్యూ. DML క్వరీ అంటే స్టార్టింగ్లో నేను ఈ వ్యూ ద్వారా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చేశాను. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఈ వ్యూ ద్వారా DML క్వరీస్ని అంటే అప్డేట్, డిలీట్ వీటిని మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ కండిషన్స్. వ్యూ షుడ్ నాట్ కంటైన్ మల్టిపుల్ టేబుల్స్. నేను చెప్పాను, సింగిల్ టేబుల్ని బేస్ చేసుకుని ఉంటే వ్యూ, దాని ద్వారా మనం వ్యూ ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు టేబుల్ని. మల్టిపుల్ టేబుల్స్లో నుంచి EMP, DEPT ఇట్లా 2-3 టేబుల్స్లో నుంచి ఒక వ్యూ క్రియేట్ అయితే దాని ద్వారా మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయలేము, ఓన్లీ సెలక్షనే చేయొచ్చు. వ్యూ కెనాట్ కంటైన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేటివి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఇట్లాంటివి వ్యూలో ఇవ్వకూడదు. వ్యూ షుడ్ నాట్ యూజ్ డిస్టింక్ట్ కీవర్డ్. డిస్టింక్ట్ అనే కీవర్డ్ యునీక్ డేటాని తీసుకొస్తుంది, అలాంటిది ఇవ్వకూడదు. వ్యూ షుడ్ నాట్ కంటైన్ గ్రూప్ బై హ్యావింగ్ క్లాజెస్. వ్యూలో గ్రూప్ బై, హ్యావింగ్ ఇలాంటివి ఉండకూడదు. DML స్టేట్మెంట్స్ అప్లై చేయాలి అంటే. వ్యూ షుడ్ నాట్ కంటైన్ సబ్ క్వరీ. ఒక క్వరీ లోపల ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు. సెట్ ఆపరేటర్స్ ఉండకూడదు. అండ్ నాట్ నల్ కాలమ్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు అక్కడ నాట్ నల్ కాలం ఉండి మీరు వాల్యూస్ ఇవ్వకపోతే అప్పుడు కూడా
ఈ టేబుల్ యాక్సెప్ట్ చేయదు ఈ డిఎంఎల్ క్వరీస్ని, వ్యూస్ ద్వారా ఇచ్చిన డిఎంఎల్ క్వరీస్ని. ఇవ్వండి. సో ఇవి క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం సినానిమ్స్ లేదంటే సబ్ క్వరీస్ చూద్దాం.